దిలీప్ గారు మూసి రిజర్వేషన్ మీద ఈ సదస్సు ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం. నేను వారిని చాలా అతి ముఖ్యమైనటువంటి ఈ సమస్య మీద ఇంతమంది పెద్ద ప్రముఖులు భేదాలు అందరూ కూడా పిలిచి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నందుకు దిలీప్ గారిని మనసారా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలు చాలామంది ఉన్నారు. హరిగోపాల్ గారు, మన ఇంతకుముందు సార్ చాలా ప్రముఖులు శ్రీధర్ గారు, మిగతా అనేక మంది పెద్దలు, మన శ్రీరాములు గారు. ఈ యొక్క మూసి ప్రక్షాళన అనేదానికన్నా మూసి రీజనరేషన్ అనేది చాలా ముఖ్యం. ప్రక్షాళన వేరు. ఎప్పుడైనా భారతదేశము నదులకు చాలా పవిత్రమైనది. నదిని అంటే మానవుడు ఎప్పుడు కూడా ప్రకృతి దానితో పోరాటం చేయాలి, ప్రకృతితోనే సహజీవనం చేయాలి. కానీ ప్రకృతితో పోరాడి ప్రకృతికి అడ్డం పడతా అంటే అది తెలియకూడదని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి నదిని ఎప్పుడైనా కూడా నది యొక్క ప్రవాహం ఏది ఉండదో ఆ ప్రవాహాన్ని మార్చే ప్రయత్నం చేయాలి. ఆ ప్రవాహాన్ని కానీ మారుస్తే అది ప్రళయంగా మారుతుంది. నాకు బాగా గుర్తు, 100 సంవత్సరాల కింద మూసీ నది చాలా పెద్ద వరదలు వచ్చాయి. అప్పుడు నిజాం ఆలోచించి చాలా ఆయన బెంగళూరు శాస్త్రవేత్త మోక్షగుండం ఆయన పిలిచి ఆయన దీనికి సమాధానం చేయమని ఆయన సూచిస్తే అప్పుడు వారు ఆ ఇంజనీర్ గారు 2 ప్రతిపాదనలు పెట్టారు. ఇవాళ నీటికి ఆధారమైనవి. ఒకటి ఉస్మాన్ సాగరు, రెండవది హిమాయత్ సాగర్. ఈ 2 చాలా పెద్ద చెరువు. ఆ తర్వాత మూసీ యొక్క ఉన్నటువంటి దాన్ని, ఎందుకంటే ఈ మూసీ వికారాబాద్ అనంతగిరి ఆ కొండలో దీన్ని పుడుతుంది. అక్కడి నుంచి ప్రవహించి ఈ మూసీ మన హైదరాబాద్ గుండా ఇక్కడి నుంచి మన నల్గొండలో ఉన్నటువంటి వేడపాడ ఉంది, నల్గొండలో ఉన్నటువంటి సూర్యాపేట ఉంది అని పేరు, ఊరి పేరు వాడపల్లి, నల్గొండ జిల్లాలో వాడపల్లి దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది. ఇది దాని సహజ ప్రవాహం. అందువల్ల ఇది దాదాపుగా 240 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. హైదరాబాద్ సిటీలో 56 కిలోమీటర్లే. కాబట్టి ఈ మూసీ ప్రభావం కేవలం హైదరాబాద్ మీదనే కాదు, నల్గొండ, సూర్యాపేట లాంటి అనేకమైన ప్రాంతాల్లో, రంగారెడ్డి జిల్లాలో ఇది చాలా ప్రముఖమైనటువంటి. సో అందువల్ల ఈ కాలుష్యానికి అంటే ఈ జీవనడి అని ఇంతకుముందు చెప్పారు. నదిని మనం ఈ మధ్యలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నదిని మనం పవిత్రంగా భావించాల్సిన అవసరం ఉంది. హరిగోపాల్ గారు చెప్పారు గంగా నది చాలా పవిత్రమైనది, గోదావరి అంతే, కృష్ణ అంతే. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? నదిని తన సొంతం కోసం దుర్వినియోగం చేయడానికి అక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ మనస్తత్వాన్ని మనం మార్చాలి. ఈ ప్రభుత్వాలు మార్చలేవు. ఈ ప్రభుత్వం చట్టం ద్వారా రాదు, మీరు ఎంత నిర్బంధం చేసినా రాదు. కాబట్టి ప్రజల్లో మనం దీన్ని ఈ వాతావరణాన్ని పెంచాలి, ప్రకృతిని మనం సహకరించాలని. ఉదాహరణంగా ఢిల్లీలో యమునా ఉంది. యమునా నది ఒడ్డున
మహాత్మా గాంధీ గారు సగాది పెట్టారు, సలహా ఇచ్చారు పెద్దలు, పెట్టకూడదని, కానీ పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైంది? వరద వచ్చింది, పెద్ద వరద వచ్చింది, వరద దాన్ని కొట్టేసింది. కాబట్టి ఆ విధంగా మనం ఎప్పుడు కూడా నది యొక్క ఉన్నటువంటి పారివాహిక ప్రాంతాన్ని దాన్ని శుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు చాలామంది పెద్దలు చెప్పారు, ఈ నది కాలుష్యానికి 3 కారణాలు. మొదటి కారణము మురుగునీరు అనేది ఈ నదిలోకి రావడం. రెండవ కారణము ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో, అంటే ఇండస్ట్రియల్ అఫ్లుయెన్స్, అంటే పారిశ్రామిక నుంచి వెలువడేటటువంటి అనేకమైనటువంటి కెమికల్స్, వాటన్నిటినీ మన హైదరాబాద్ గుండా మూసిలో వస్తున్నాయి. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు నా కాన్స్టిట్యున్సీ కుకుట్పల్లి బిఎస్సీఎల్ దాకా ఉన్నది. నేను ఫతేనగర్ వస్తే, ఫతేనగర్ నుంచి అక్కడి నుంచి బయలుదేరి వస్తే చాలా వాసన, దుర్వాసన ఉండేది. కాబట్టి ఈ యొక్క ఇండస్ట్రీని తెచ్చేటువంటి వ్యర్థాలు ఏవైతున్నాయో ఇవి ఇందులో కలుస్తున్నాయి. మూడవది అక్రమాలు. నేను చిన్నప్పుడు 1952లో నేను పుట్టి పెరిగింది గౌరీగూడ, మూసీ పక్కన. నేను 4వ తరగతి 5వ తరగతి ఉన్నప్పుడు మూసీ నదికి వెళ్ళి, మూసీ నదిలో వేసవికాలం వస్తే ఇదే వాడిని నేను మీకు మనం చేస్తా ఉన్నా. కానీ నేను తర్వాత కాలేజీకి వచ్చి చూస్తే ఇదిరం కాదు, కాలు పెట్టే పరిస్థితి లేదు, కాలు పెట్టే పరిస్థితి లేదు. మేము చిన్నప్పుడు అక్కడ ఉండేటువంటి కాబట్టి మా దగ్గర కొమరల్లి మల్లన్న పూజ జరుగుతుంది. ఆ కొమరల్లి మల్లన్న తీసుకెళ్ళి మేము అక్కడ మూసీ నదిలో కార్యక్రమాలు చేస్తుంది. కానీ ఇవాళ ఏం లేదు. కారణం ఏంటి? అనేక మంది ప్రభుత్వాలు వస్తున్నాయి, ప్రభుత్వం యొక్క అండతోటి, అధికారుల యొక్క అండతోటి కొంతమంది అన్ని అనేకమైనటువంటి ఒక షెడ్లు కట్టినారు, అక్రమాలు చేసినారు, తెలిసి చేసినారు. అందువల్ల ఇది క్షమించడానికి నేరం. ఎంత పెద్దవాళ్ళైనా ఎంతవాళ్ళైనా చట్టాన్ని గౌరవించాలి, చట్టానికి మర్యాద ఇవ్వాలి, చట్టాన్ని పాటించాలనేటువంటిది ప్రజల్లో మనం నేర్పాలి. చట్టాన్ని పాటించకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తే గౌరవం ఉండదు. మూడో విషయం, అక్రమాల విషయంలో ఏదైనా అక్రమాలు తొలగించేటప్పుడు మానవత్వం అనేది చాలా ముఖ్యం. మానవత్వం లేకుండా ఏ పని చేయకూడదు. నేను ఇంతకుముందే చెప్పాను, ఇండస్ట్రియల్ అఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? పటంచెరు, బులారం, జీడిమట్ల, కాటేదాన్, ఉప్పల్, బులారం ఇవన్నీ ప్రాంతాల నుంచి వస్తున్నాయి. దానికోసము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది. ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొన్ని సంవత్సరాలు చాలా ఆనెస్ట్ ఆఫీసర్స్ ఉండి చాలా పరిశ్రమల్ని రెడ్ నోటీస్లో పెట్టినా. కొంతమంది ముఖ్యమంత్రులు ప్రయత్నం చేశారు, కానీ రాజకీయ ప్రభావం వల్ల ఈ పొల్యూషన్ బోర్డు అవుతుందో, పొల్యూషన్ బోర్డు వల్ల సక్రమంగా పనిచేయటం లేదు. వాళ్ళు సక్రమంగా పనిచేస్తే ఈ వ్యర్థాలు అనేవి రావు. సో అందువల్ల ఈ స్వతంత్రమైన సంస్థ, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్వతంత్రంగా ఉండే సంస్థ. కాబట్టి అలాంటి సంస్థలను మనం పటిష్టపరచాలి. తదుపరి నేను ఏం చెప్తున్నానంటే చాలా ముఖ్యమైన అంశం. దీనికి ఏవైనా కూడా ఇండస్ట్రియల్ అఫ్లుయెన్స్ ఆపడానికి, మురుగునీరు ఆపడానికి ముఖ్యమైన విషయము ఇంతకుముందు మిత్రుడు చెప్పిపోయినాడు, ఎస్టీపీ,
ఎస్టీపీ ఏర్పాటు చేయాలి. ఎన్ని ఎస్టీపీలు ఏర్పాటు చేసి ఆ ఎస్టీపీలు నీరు వచ్చేదాన్ని పరీక్ష చేసి మురుగునీరు ఉంటే వాటిని శుద్ధి చేసి నదిలో పంపించాలి. కానీ ఎలాంటి నీటినైనా నదిలో సేకరిస్తూ ఉండొద్దని మనం చేస్తున్నాం. ఎస్టీపీలు నేను పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా పనిచేసిన. నా కాన్స్టిట్యున్సీలో అంబర్పేట మూసీ నదికి వచ్చే దగ్గర చాలా దుర్వాసన. అనేక మంది నాగోల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ దోమల పెడదా, ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా దోమల పెడదా. ఆ ఉన్నప్పుడు నేను అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ మూసీలోకి ఉన్నటువంటి రిజర్వేషన్ చేయాలా, దీనికి ఎస్టీపీలు చేయాలని చెప్తే అప్పుడు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన దాదాపుగా 2000 కోట్ల రూపాయలు ఇచ్చిందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇది 1999. అందువల్లే ఇవాళ అంబర్పేటలో ఎస్టీపీ వచ్చింది. చాలా మంచి ఎస్టీపీ, పెద్ద ఎస్టీపీ. అలాంటి ఎస్టీపీలు మన ఇక్కడ కూడా మూసీకి ఎస్టీపీలు ఉన్నాయి. ఎస్టీపీలు కూడా చాలా ముఖ్యం. ఇది నదిలో ఉన్నటువంటి పరిరక్షణ ప్రణాళికలో ఎన్ఆర్సీపీ కింద మూసీ నది కాలువ నియంత్రణ కోసం హైదరాబాద్లో మొత్తము 593 మిలియన్ లీటర్లు రోజువారీగా సామర్థ్యంలో 4 ప్రధాన మురుగునీటి శుద్ధి కేంద్రాలు, గోదావరి నది కాలుష్య నియంత్రణ కోసం భద్రాచలం, మంచిర్యాల, రామగుండం ప్రాంతంలో మొత్తం 28.46 మిలియన్ లీటర్స్ రోజువారీ సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రభుత్వాలు ప్రయత్నం చేయాల్సిందే. అందువల్ల ఇప్పుడు మనము హైదరాబాద్లో 62 ఎస్టీపీలు ఉన్నాయి. హైదరాబాద్లో 62 ఎస్టీపీలు ఉన్నాయి. కానీ అయినా కూడా ఈ ఉన్నటువంటి ఈ ప్రాంతము అనేక విధాలుగా 3 విషయాల మీద తీసుకోవాలి. ఒకటి, ఈ అఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏది ఉందో, ఈ అఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈ మూసీ నది దీంట్లో ఇంకొకటి ఉంది పెద్దది, చాలా హైదరాబాద్ సిటీలో చాలా నాళాలు ఉన్నాయి. ఈ నాళల్లో హైదరాబాద్ సిటీకి డ్రైనేజ్ పూర్తిగా లేదు. డ్రైనేజ్ ఇప్పటికి కూడా 20% కూడా లేదు. హైదరాబాద్ సుందర నగరం నిర్మాణం కావాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఇల్లు కట్టేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టేసినాం, పర్మిషన్లు ఇచ్చిండ్రు. కానీ అందులో వచ్చేటువంటి అంత మురుగునీరు నాళాలకు వస్తున్నది. ఆ నాళాల నుంచి నేరుగా మూసీకి వస్తుంది. కాబట్టి ఈ నాళాలు తప్పకుండా నాళాల యొక్క ప్రభావం ఎంత అవుతుందో అంటే దాని పరిభావం, ఆ పరిభావాన్ని కూడా ఉంచాలి. ఆ నాళాలు కూడా ఆక్రమించి అనేక మంది అపార్ట్మెంట్లు కట్టినారు, అనేక మంది ఇవి చేసినారు. అంటే మనిషిలో స్వార్థం ఎంతవరకు వెళ్ళిందంటే నేను తప్ప సమాజం అనే ఆలోచన లేదు. నేను బతకాలి, నేను బాగుపడాలి. సమాజం ఏంటిది? మిత్రుడు కత్తి వెంకటస్వామి గారు వచ్చిండ్రు, ఆయన వేదిక మీద రావాల్సింది అనుకుంటున్నాను. సమాజం బాగుపడాలని అవసరం రావాలి. అందుకనే హైదరాబాద్లో ఉన్న నాళాలు ఎన్నైతే ఉన్నాయో అవసరం వస్తే వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. హరిగోపాల్ గారు చెప్పారు, అక్కడే కట్టాలంటే సాధ్యం కాదు. కడతాం, రాజకీయ కారణం కడతాం, మళ్ళా పెద్ద వరద వచ్చిందంటే అవన్నీ కొట్టుకుపోతాయి. నేను పార్లమెంట్ సభ్యునిగా చూసినాను,
చిక్కడపల్లి నడుస్తే నాకు నీళ్ళు ఇంతవరకు వచ్చాయి, నాకు నడుము వరకు నీళ్ళు వచ్చాయి, నడుము పై వరకు. అయినా అన్నీ నడిచాను, ఎందుకంటే ఆఫీసుల కోసం. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా అక్రమాలు జరిగినాయి. ఈ నాళాలన్నింటి కూడా శుభ్రం చేసి మూసినాయి. ప్రక్షాళన అనేటువంటి పదం అది టెంపరీ, ప్రక్షాళన కాదు. సరే, ఎందుకో మంచిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచిగో చెడుకో ఆలోచన చేసి ఆయన దీన్ని నేను చేస్తానని ప్రకటించడం చాలా సంతోషమైన విషయంగా నేను మనసారా భావిస్తా ఉన్నాను. మనం ఏదైనా ఇలాంటి వేదిక ద్వారా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి. ఇలాంటి వేదిక ద్వారా ప్రభుత్వము ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. మరి ప్రభుత్వం తరఫున ఏదో ఆయన ప్రయత్నం చేసినా కడతానంటున్నాడు. కానీ మొట్టమొదటి ఏంటంటే నేను కోరేది అట్టి సంకల్పం ఉండాలి. ఏదైనా మంచి పని చేయాలంటే, గొప్ప పని చేయాలంటే సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం లేకపోతే మనం ఏం చేయలేం. రెండవది, అనేకమైన సమస్యలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి, వాటికి పరిష్కార మార్గాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇంతకుముందు పెద్దలు చెప్పినప్పుడు మేధావులు, పర్యావరణవేత్తలు, మంచి ఇంజనీర్స్ అనేక మంది ఉన్నారు. వాళ్ళందరి మేరకు ఈ ప్రభుత్వం ఒక సలహా కమిటీ ఏర్పాటు చేసుకోవాలని నేను ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాను. వాళ్ళు చెప్పే సూచనలు తప్పకుండా పాటించాలి. అలాగే హరిగోపాల్ గారు చెప్పినట్టుగా చాలా పెద్ద ఎత్తున ఇంకొక చిన్న విషయం ఉంది. ఈ 2 బ్రిడ్జిలు ఉన్నాయి మనకు. నిజాం నవాబ్ ఆయన నేను చూశాను, మూసి అనే దానికి మొత్తం సఫీలు ఉండేది. సఫీల్ అంటే ఎత్తైన గోడ, రాయితో కట్టినటువంటిది. ఇప్పటికీ ఆ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉంది. మా దగ్గర ఉండే ఇక్కడ కూడా గౌలీగూడ నుంచి విక్టోరియా ప్లే గ్రౌండ్ ఇక్కడ వరకు ఉండే, అవన్నీ పోయినాయి. సఫీల్ మొత్తం పోయింది. అంటే చెప్పేది ఏంటంటే 2 వంతెనలు కట్టినారు. ఓ వంతెన కట్టిండు ఆయన, ఒకటి చదరఘాట్ బ్రిడ్జ్, చారిత్రాత్మకమైన బ్రిడ్జ్, చదరఘాట్ బ్రిడ్జ్. దాని తర్వాత నయా పూల్ వచ్చింది, పురాణ పూల్ ఉంది, ఇవన్నీ వేరు. నేను 2 విషయాలు చెప్తున్నాను. ఒకటి చదరఘాట్ బ్రిడ్జ్, ఇప్పుడు నాగోల్ బ్రిడ్జ్. ప్రభుత్వం నాగోల్ బ్రిడ్జ్ చేసింది. ఎందుకంటే చదరఘాట్ బ్రిడ్జ్ నిజాం వేసినప్పుడు బగ్గీలు, బండ్లు ఇవి మాత్రమే వచ్చాయి. కానీ ఇవాళ కేవలం బగ్గీలు, బండ్లు కాదు, కార్లు, ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది. కాబట్టి చదరఘాట్ ఇదైందని ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా నాగోల్ బ్రిడ్జ్ కడుతున్నారు. సంతోషమే. చాలా సుందరంగా ఉంది, చాలా పిల్లర్స్ బాగా ఉన్నాయి, నేను చూశాను. కానీ అందంగా ఉంది, చాలా మంచిగా ఉంది. కానీ ప్రకృతికి విరుద్ధంగా ఉందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకుంది? అక్కడ నది ఏది ఉందో నాగోల్ దగ్గర నది పోయేటువంటి ఒక ఇది మలుపు ఉంది, వ్యాండర్ అంటారు. ఆ మలుపును కానీ సరైన విధంగా చూడకపోతే మళ్ళీ తిరిగి వరదంతానే కొడుతుంది. కాబట్టి నేను ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాను, వెంటనే చాలా పెద్ద ఎత్తున నాగోల్ బ్రిడ్జ్ కడుతున్నారు. చాలా మంచి బ్రిడ్జ్. దాంట్లో ఈ ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లం అవుతుందో దాన్ని కేవలం పరిష్కారం చేయాలి. ఆ రకంగా మనం ఈ బ్రిడ్జిల సంగతి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే నేను, ఒకటేమో ప్రధానమైనటువంటి అక్రమాలు అవుతున్నాయి, జరిగినాయి, కట్టుకున్నారు. పాపం పేదవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ప్రభుత్వం ఏమంటుంది, అర్హులైన వాళ్ళకే ఇస్తామంటుంది. అర్హులైన వాళ్ళు కాదు,
ఎంతమందిలో అందరికీ పరిష్కారం చేయాలని నేను ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాను. అరువుల పేరు మీద కేవలం కొంతమందికి చేసి ప్రభుత్వం దాటేస్తుంది. ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా ఏం చెప్తాయంటే అరువులు అంటారు. అరువులు అనేవి కాదు. ఇక్కడ ఎంతమంది గరీబోళ్ళు ఉన్నారు, మామూలు మధ్యతరగతి వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి వాళ్లకు ప్రత్యామ్నాయమైనటువంటి పునరాగమనం చేసిన తర్వాతనే ప్రాజెక్టు మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను. ముందు వాళ్ళకు పరిహారం ఇవ్వకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా నేను తర్వాత ఇస్తామని చెప్తే పోతుంది. ఉదాహరణగా పేదవాడు ఉన్నాడు, వాడికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. ముందు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇస్తావు? ఒక లెటర్ ఇచ్చి ఏ రోజున ఇస్తావు? అది ఇచ్చి వాళ్ళను అక్కడ మార్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టండి. అంతేగాని నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని మాట చెప్పి సంతోషపెడితే ప్రజల హృదయాలు కావు. అభివృద్ధి అనేది కేవలము ప్రభుత్వంతో కాదు, ప్రజలందరి యొక్క సహకారం కూడా అవసరం ఉంది. సో అందువల్ల ప్రజల సహకారం కూడా చాలా అవసరం. ఉదాహరణగా ఇంతకుముందు హరిగోపాల్ గారు చెప్పారు, నేను వారికి చెప్తున్నాను, ఒకసారి మీరు దయచేసి సబర్మతికి వెళ్ళండి. సబర్మతి అహ్మదాబాద్ పక్కన ఉంది. ఆ సబర్మతిని నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సంకల్పం తీసుకొని ఆ యొక్క నదిని, ఆ యొక్క ఉన్నటువంటి ఒక కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా తయారు చేశాడు. నేను పట్టణాభివృద్ధి శాఖ ఉన్నప్పుడే రైల్వే శాఖ మంత్రి అయినా ఆ సమయంలో కూడా వెళ్ళాను. చాలా పనులు జరుగుతున్నాయి, చాలా ఆందోళన జరిగినాయి. కానీ అయినా దృఢమైనటువంటి సంకల్పంతో పునరావాసం చేసి అది మంచిగా నిర్మాణం చేసినారు. అది ఎలా ఉందంటే నేను సంక్షిప్తంగా మీకు 2 నిమిషాల్లో చెప్తాను. గుజరాత్లోని సబర్మతి పాదం, తప్పకుండా సబర్మతి రివర్ ఫ్రంట్ దేశానికి ఒక మంచి ఆదర్శంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు కొరియాకో ఇక్కడికో వెళ్ళాను. ముఖ్యమంత్రి కొరియాకి వెళ్ళి ఆయన ఇక్కడ నదిని చూసినాడు. కొరియానా ఏది మహేష్? ఏ కంట్రీ పోయినా? కొరియా అనుకుంటా. మహేష్ ముఖ్యమంత్రి గారు ఒక ఉద్దేశాన్ని పెట్టి చెప్తాను. ఇంకా అది మంచి దేశం. పోయి అక్కడ చూసేసిన మంచిగా ఉంది. కానీ నేను కోరేది ముఖ్యమంత్రిని, ముందు మీరు సబర్మతికి వెళ్ళండి. సబర్మతికి వెళ్ళి మన దేశంలో చూడండి. అక్కడ సబర్మతి నదిలో ఏం చెప్తున్నా అంటే పునరుజ్జీవానికి అత్యంత విజయవంతమైన నమూనాగా గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నిర్మాణం చేసిన. సబర్మతి నది కూడా చాలా కాలుష్యంగా ఉండేది, అక్రమాలు ఉండేవి, చాలా తీవ్రమైన సమస్యలున్నా కూడా దూరదృష్టితోటి ప్రణాళిక, రాజకీయ సంకల్పం, శాస్త్రీయ విధానం, సమర్థవంతమైన అమలు వల్ల నేడు అది దేశానికి ఆదర్శంగా ఉందని మీకు మనవి చేస్తా ఉన్నాను. సబర్మతి రివర్ ఫ్రంట్ తొలి దశలో 1.5 కిలోమీటర్ల పొడవున నదీ తీరాన్ని అభివృద్ధి చేశారు. ఇందుకోసం సుమారు 225 హెక్టార్ల భూమిని శాస్త్రీయంగా పునరుద్ధరించి ప్రజా అవసరాలకు వినియోగించారు. అలాగే ఆ పునరుద్ధరించిన భూమిలో సుమారు 70 హెక్టార్లు 26% పార్కులు చేసినారు. పార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఉద్యానవనాలు చేసినారు. దాంతోపాటు బహిరంగ ప్రదేశాల కోసం కేటాయించడం ఈ ప్రాజెక్టు యొక్క విశేషత. ఈ ప్రాజెక్టులో ముందుగా నదిలో నేరుగా చేరుతున్నటువంటి మురుగునీటిని అడ్డగించి మురుగునీటి శుద్ధిని కేంద్రాలకు మళ్లించారు. వరదల నియంత్రణ కోసం శాస్త్రీయ ఎంబాటిక్మెంట్ నిర్మించారు. అనంతరం 2 వైపులా 11.5 కిలోమీటర్ల పొడవైన వాకింగ్ ట్రాక్ మరియు సైక్లింగ్ ట్రాక్, పార్క్స్,
సాంకేతిక వేదికలు, ఇలా వినోద ప్రదేశాలు, పర్యాటక సౌకర్యాలు అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, మీరు కూడా తప్పకుండా చేయండి, సంకల్పంతో చేయండి, అందరు సహకారం తీసుకోండి, అందరు సహకారం తీసుకోండి, రాజకీయాలకు అతీతంగా చేయండి. కేవలం రాజకీయం అనే దాన్ని దృష్టిలో ఉంచుకోకుండా, ఇంతకుముందే మన మిత్రులు టీఆర్ఎస్ మిత్రులు మాట్లాడారు, టీఆర్ఎస్ కూడా మూసి రిజర్వేషన్ ఫండ్ అని వాళ్ళు కూడా పెట్టినారు. చైర్మన్ మా రాఠోడ్ గారు ఉండే ఏర్పాటు చేసినారు. కానీ నిధులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేకుండా ఏ పని కాదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చెప్తుంది 1,15,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ చేస్తామని. ఇంతకుముందే వాళ్ళు చెప్పారు దీన్ని ఏడీబీ వరల్డ్ బ్యాంక్ ఇవ్వకుండా కూడా అప్పుతో చేస్తామంటున్నారు. అప్పుతో చేస్తామని అనేక సమస్యలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం సంకల్పం చేయాలి. అందువల్ల నేను కోరేది 3 విషయాలు ఏవైతే ఉన్నాయో, మొదలు ప్రభుత్వము ఎన్నైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో దాంట్లో నుంచి అఫ్లుయెన్సీని కంప్లీట్ ఎస్టీపీస్ కట్టి నియంత్రణ చేయాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. 2, ఏ మురుగునీరు కూడా అందులో ప్రవేశించకుండా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. 3వది అక్రమాలు మళ్ళీ జరగకుండా కూడా. ఇప్పుడు ఉదాహరణగా మనం బయలుదేరితే నాగోల్ ఉంది, నాగోల్లో చాలా విచిత్రమైన పరిస్థితి. నాగోలు బండ్లగూడలో చాలా అంటే చాలా వరద వచ్చిందంటే అపార్ట్మెంట్లన్నీ ఖాళీ. కాబట్టి ఇలాంటి వాటన్నిటినీ తొలగించడమే సమాధానం కాదు. ఈ నాగోలుకు ఉన్నటువంటి రివర్ను దాన్ని అది మరలేటర్ దిశను చూసి సక్రమంగా చేసి అక్కడ ఉన్నటువంటి వర్తకులు ఎవరున్నారో ఆ వర్తకులకు అప్పచెప్పి వాళ్ళ నిర్మాణం చేయమని ప్రభుత్వం సలహా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అధికారులు చేయలేరు. వరద వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని చేసుకోవాలి, నీళ్ళు ఎత్తిపోయాలి, చేయాలి అనేది వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి నేను కోరను నాగోల్లో ఉన్న అన్నీ తీసేయి, నాగోల్లో ఉన్న తీసి పడేస్తా అంటే కాదు. చాలా అపార్ట్మెంట్లు వచ్చినాయి, కాలనీలు వచ్చినాయి. అందువల్ల వాళ్ళందరి సహకారం కూడా తీసుకోవాలి. కేవలము పునరావాసమే కాదు. అందుకనే ఈ మంచి సబ్జెక్టు, రాజకీయాలకు అతీతంగా జరిగే సబ్జెక్టు. చాలా సంతోషము దిలీప్ గారు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు. అలాగే మేధావులు కూడా, మీరు కూడా చాలామంది స్టడీ చేసి వచ్చి ఉంటారు. అందువల్ల మనం రాబోయే రోజుల్లో భావితరాలకు, భవిష్యత్ తరాలకు మూసి అనేది భగవంతుడిచ్చిన వరం హైదరాబాద్ కానీ నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. భగవంతుడిచ్చిన వరం. ఒక పట్టణంలో నుంచి నది రావాలంటే అది అదృష్టం. మూసి 56 కిలోమీటర్లు హైదరాబాద్లో ఉంటే మనం దాన్ని రక్షించుకోలేక, దాన్ని శోషించి, దాన్ని పీడించి మనం బాధ పెట్టిన వాళ్ళం మనం. కాబట్టి భావితరాలు ఆ విధంగా చేయకుండా మనం వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ప్రజల్ని మనం ఎట్లా తయారు చేస్తే ప్రజలు తయారవుతారు. అందువల్ల దయచేసి ఈ మూసిలోకి ఉన్నటువంటి దీంట్లో ప్రభుత్వము, ప్రజలు, మేధావులు అందరూ కూడా కలిసి ఈ ప్రాజెక్ట్ని విజయవంతం చేయడానికి మనందరం కూడా సహకరించాలని నేను మనసారా కోరుతా ఉన్నాను. ఎందుకంటే నేను చెప్పిన హైదరాబాదు ఇవాళ ఇంటర్నేషనల్ చాలా పెద్ద సిటీ కాబోతుంది. కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూస్తే, హైటెక్ సిటీ చూస్తే మంచిగా అనిపిస్తుంది. కానీ ఒక వర్షం పడితే పంజాగుట్ట నుంచి మళ్ళీ ఆడికి పోవాలంటే పోలేం. అందంగా కనపడమే కాదు, కేవలం అందంగా ఉండడం కాదు, ఆరోగ్యంగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాను. ఆరోగ్యంగా ఉండాలి. సో అందువల్ల ఇలాంటి కేవలం హైదరాబాద్ సిటీని కాపాడాలంటే, హైదరాబాద్ సిటీని మంచిగా తయారు చేయాలంటే మూసీని ఆదర్శంగా ఉంచితే హైదరాబాద్ నగరం జీవనాడి కాబట్టి, మూసీ నది జీవనాడి కాబట్టి ఇది తప్పకుండా బాగుంటుందని
నేను మనసారా కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్.